తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ఏకనామమైన క్రీస్తు యేసునామమున అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నారు. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానమును మనం చదువుకుందాం. అందరం విందాం. మరి ఇది లోకా శుభవార్త 23వ అధ్యాయం మరి 31వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. వారు పచ్చి మ్రానుకి ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమీ చేయుదురు అని చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రోయిచుండగా అనేక మంది జనులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నప్పుడు, వేడుస్తున్నప్పుడు ఆయన అన్న మాటలు మరి అన్నీ మనం విన్నవే, కానీ అందులో స్పష్టమైనటువంటి ఒక మాట ఉంది. వారు పశ్చిమ్రానుకే ఎలాగూ చేసిన ఎడల మరి ఎండిన దానికి ఏమి చేయుదురు? నిజమే. ఎన్నడూ ఎండని వాడిపోని ఎండిపోయినటువంటి చెట్టు పచ్చని చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ పచ్చని చెట్టు మీద మన పాపములను, లోక పాపములను, మరి దోషములను, మన అకృత్యములను, మన దుర్మార్గములను, మన యొక్క చెడు క్రియలన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేసి బోయించుచున్నప్పుడు పలికిన మాటలు నిజమే కదా. ఆయన ఎన్నడూ వాడబారని చెట్టు. అట్టి పచ్చని చెట్టు యొక్క మాటలు వినలేని వారు ఎండిపోయిన జనులు, ఎండిపోయిన చెట్లుగా ఈ లోకములో బ్రతుకుచున్నాం. ఎందుకంటే మంచి మాటలు వినలేని వాడు నిజముగా ఎండిపోయిన చెట్టే. పచ్చి చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మంచి మాటలు, చెడు మాటలు కాదు. ప్రతి మాట కూడా ఆయనది మంచి మాటలను ఈ లోకమునకు ఇచ్చాడు, మంచి ప్రవర్తనను ఇచ్చాడు, మంచి గుణగణములను ప్రభువైన యేసుక్రీస్తు వారు అందించారు. అయినా ఆయన మాటలను వినలేని వాడు ఎండిపోయిన చెట్టుతో సమానమే. అట్టి ఎండిపోయిన చెట్లకు మీలో మీరు ఏదైనా చేయగలరు అని అందులో అర్థం. మరి చూడండి, ఎండిపోయినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉంటే నిజముగా ఫలించు చెట్టు మనం, ఫలించు ద్రాక్షావల్లిమి. దేవునికి అంటు కట్టబడినటువంటి బిడ్డలు నిజముగా ఫలించు ద్రాక్షావళులు అంటే పచ్చని ఒలీవ చెట్ల వలె మీరు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక దగ్గరలో మనం చదువుకున్నాం. కానీ చూడండి, స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుని వాక్యమును, దేవుని మాటలు వినలేని వారు ఎండిపోయిన చెట్లతో సమానమే. చూడండి, మనం ఒక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఎహెజ్కేలుతో. మరి 37వ అధ్యాయం 3వ లేఖనం చదువుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా దేవుడు మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్నప్పుడు చూడండి, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎక్కడ? లోయలో గుట్టలుగా పడిపోయినటువంటి ఎముకలు. ఇజ్రాయేలీల యొక్క జనుల ఎముకలు గుట్టలుగా ఉంటే ఆ ఎముకలలో లోయలోనికి తీసుకుపోయినటువంటి దేవుడు మరి ఎహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎముకలతో మాట్లాడు ఎలా అన్నాడు. ఆ మాటలు ఎముకలు విన్నాయి. కానీ
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఎండిపోయినటువంటి ఎముకల లాంటి మనము వినడం లేదు. అందుకే పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రభువుకు అంటు కట్టబడినట్లయితే, ప్రభువుతో సహవాసం చేయగలిగినట్లయితే ఆ పచ్చని చెట్టు యొక్క మాటలు మనం వింటాం. ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మాటలు వింటాం. నిరంతరం ఆయన జీవిస్తూనే ఉన్నాడు. మనం ఎండిపోతాం ఏదో ఒకనాడైతే ఖచ్చితంగా ఎండిపోతాం. ఎండిపోతున్నటువంటి మనము మరి దేవుని మాటలు వినలేకపోతున్నాం. ప్రత్యేకంగా చూడండి, ఉపవాస దినములలో 19వ రోజు కూర్చున్న ఆదివారంలో పక్కన పెడితే, ఈ 19వ ఉపవాస దినమనాడు కూడా ప్రభు యొక్క మాటలు రుచించడం లేదు. ప్రభు యొక్క మాటలను వినగలిగే ఆ యొక్క చెవులు రావడం లేదు. గ్రహించగలిగినటువంటి ఆత్మ కూడా మనలో లేదు. కాబట్టి ఎండిపోయిన ఎముకలు మనం. ఈ లోకమే ఎండిపోయిన ఎముకలతో సమానమని దేవుడు అంటున్నాడు. పచ్చని చెట్టు అయిన ప్రభువైన యేసుక్రీస్తునే ఈ రీతిగా మీరు శిలువ మ్రాను మీద మోయిస్తున్నారే, మరి ఎండిన ఎముకలు, ఎండిన చెట్లతో మీరు ఏం చేయగలరు? ఏదైనా చేయగలరు అంటున్నాడు. ఎండిన ఎముకలతో ఏ రీతిగా అయినా ఆడుకుంటారు మీరు. అట్టి చెట్లు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ఎండిపోయిన చెట్లతో సమానమైనటువంటి సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యాజక సమూహమా, ఒక్కసారి ఆలోచించండి. పచ్చని చెట్టు అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు నిరంతరము నిలిచి ఉండే జీవ వృక్షమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇట్టి జీవ వృక్షమునకు అంటు కట్టబడితే నీవును అట్టి మాటలు వినగలవు. ఇట్టి జీవ వృక్షమైన ప్రభువైన యేసుక్రీస్తు నందు, పచ్చని జీవ వృక్షమైన ప్రభువైన యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు మాటలు వింటావు. అప్పుడు నీవు ఫలిస్తావు. అందుకే ప్రభువులు వారు మాట అన్నారు. మీరు మరి పచ్చని మ్రానుకే ఇలాగా చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయదురో. ఏదైనా చేస్తారు మానవుడు, కానీ కొంతకాలమే. మహాబ్రతికితే 60 సంవత్సరములు లేదా 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరములు, ఎంతకంటే ఎక్కువ బ్రతకం. కానీ ఈ బ్రతుకుకే నాయన అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియలు, పాపపు మాటలు, చెడు హృదయములు అన్నీ ఉన్నాయి. దుష్ట ప్రవర్తన అంతా, దుర్మార్గపు ప్రవర్తనలంతా మానవుల్లో ఉన్నాయి. కనుకనే వీరు చచ్చిన చెట్లతో సమానం, ఎండిపోయిన చెట్లతో సమానం అని దేవుడు అంటున్నాడు. మరి ఇట్టి జీవితం కొరకు ప్రాకులాడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. 1000 సంవత్సరముల ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటావని ఆ యొక్క సత్యమైన వాక్యమును ఇప్పుడే నీ హృదయంలో చేర్చుకో. ఇప్పుడే ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని విడిచిపెడతాం. ఉపవాస దినములలోనైనాను వెంటనే ప్రభువైన యేసుక్రీస్తులో 1000 ఏళ్ళు ఉండాలి, 1000 సంవత్సరముల క్రీస్తు యేసు పరిపాలనలో ఉండాలి అనుకుంటే, లోక పరిపాలన వైపు 70 సంవత్సరములకు లోబడి నువ్వు జీవిస్తున్నట్టు ఈ జీవితం వ్యర్థమనేది గ్రహించగలిగితే, ఈనాడే పచ్చని చెట్టు వలె ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు అంటుకట్టబడతావు. మరి ఇలాగ ఉండాలనుకుంటే ఇప్పుడే అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. నీవిచ్చిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యమును బట్టి, నీవిచ్చిన ఆహారమును బట్టి అయ్యా చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నా నాయనా. వినగలిగిన చెవులు వీరికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని వీరికి దయచేయండి ప్రభా. మీ యందు జీవవృక్షమైనటువంటి పచ్చని చెట్టు వలె ఉన్నటువంటి మీరు, మేము మీకు అంటు కట్టబడి వారులాగా మమ్మల్ని అందరినీ కూడా నీవు చేర్చుకోమని, ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామమున మీ పాద ధూళిని, మీ పాదముల దగ్గర బూడిదీయునైనటువంటి నేను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.